హాయ్ ఫ్రెండ్స్, మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ అయితే వీడియో తీస్తాను, పోస్ట్ చేస్తాను. ఈ లింక్ దాని లింక్ అయితే దీని కింద ఇస్తాను. మీరు టైటిల్ మీద నొక్కితే వీడియోలోకి వెళ్ళి చూడొచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి మగ్గం వర్క్ కట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసేసుకుందామండి. హ్యాండ్స్ తీసిన తర్వాత నెక్ తీసుకుందాం. ఫస్ట్ బ్యాక్ అయినా తీసుకోవచ్చు, ఫ్రంట్ హ్యాండ్స్ అయినా తీసుకోవచ్చు, ఫ్రంట్ మాత్రం తీయకూడదు. ఇప్పుడు ఇక్కడ మనకు డిజైన్ ఇచ్చాడు. ఈ రెండు డిజైన్స్ సమానంగా ఉండేటట్టు వేసుకోవాలి. చూడండి, హెచ్చు తగులుగా ఉండకూడదు, కింద పైన సమానంగా వేసుకోవాలి. ఒక్కొక్కసారి మనం పై వైపునే చూసి కింది వైపు చూసుకోము, ఒక్కొక్కసారి పైకి ఉంటుంది. అటువంటప్పుడు మనకు కుట్టేటప్పుడు హైట్ తగ్గుతుంది అనమాట. అలా కాకుండా ఇలా రెండు సమానంగా ఉన్నాయా లేదా చూసేసుకొని హ్యాండ్స్కి ఇక్కడ ఈ చివరన కూడా సమానంగా ఉండాలన్నమాట. అలా చూసుకొని పెట్టేసుకొని హ్యాండ్ కట్ చేయాలి. మనకి ఇక్కడ లైనింగ్కి కూడా సెంటర్లో ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా పెట్టేటప్పుడు యూజ్ అవుతుంది. అది ఈ సెంటర్లో వచ్చేటట్టు పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కువగా క్లాత్ ఉంది కదా అని చెప్పేసి ఇటు జరపకూడదు అనమాట. ఇలా పెట్టేసి చూడండి. మరి ఇక్కడ పైకి కూడా ఎక్కువ జరపకూడదు. మనకు వర్క్ ఎక్కడ వరకు ఉందో చూసుకొని అక్కడ వరకు కుట్ల కోసం క్లాత్ చూసుకొని పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ అయితే హ్యాండ్స్ అయితే కట్ చేయాలండి. బ్యాక్ పార్ట్ అని వస్తుంది, హ్యాండ్స్ కట్ చేసేయాలి. చూడండి, మనకి ఇలా అయితే కరెక్ట్ అనమాట. ఇక్కడ సైడ్ వైపున ఎక్స్ట్రాగా ఉంటుంది, ఇక్కడ ఎక్స్ట్రాగా ఉందని హ్యాండ్ ఇటు జరిపి కుట్టు వేయకూడదు అనమాట. సెంటర్ పాయింట్ టక్స్ పెట్టుకున్నాం కదా, సెంటర్ వచ్చేటట్టు చూసి వేసేసుకోవాలి. ఇది హ్యాండ్స్ కటింగు. ఇది వచ్చేసి నెక్ వచ్చేసి ఈ షోల్డర్స్ చూడండి. ఇక్కడ ఈ నెక్ ఈ కింద పైన చూడండి, ఇటువైపున మనకి సమానంగా ఉందా లేదా అని చూసుకొని వేసుకోవాలన్నమాట. హెచ్చు తగ్గులుగా వేసుకోకూడదు. ఇలా ఈ విధంగా సమానంగా వేసేసుకొని చూడండి, ఇక్కడ వరకు వస్తుంది మనకి. ఇలా పెట్టేసి కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ 2 ఇంచెస్ ఉంది, దీనికి మనకి ఇక్కడ 3 ఇంచెస్ వరకు ఉంది. ఇక్కడ వరకు కుట్టు పడుతుంది అనమాట. నెక్ విడ్త్ తగ్గించడానికి ఇలా కుట్టు పడుతుంది. అటువంటప్పుడు మనం ఇంతే పెట్టేసుకొని ఇక్కడికి కట్ చేసి ఇది జరిపినప్పుడు ఇక్కడ క్లాత్ తక్కువ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎంతైతే ఎక్స్ట్రాగా ఉందో, ఇక్కడ ఎంతైతే ఎక్స్ట్రాగా కుట్టుకు వేస్తామో అంత ఎక్స్ట్రా ఇక్కడ కట్ చేసుకోవాలి సైడ్ వైపున. ఇలా మగ్గం వర్క్ కట్ చేసేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మనకు బ్యాక్ రెడీ అయిపోయింది. మనం ఇక్కడ కుట్టు వేసినా కూడా ఇక్కడ సరిపోతుంది అనమాట. ఫ్రంట్ పార్ట్ అయితే వీడియో చేయలేదండి, 3 మినిట్స్ కదా మనకు షార్ట్ వచ్చేసి. మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటే మాత్రం లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.